విశాఖను ఐటీ కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం సంకల్పించింది. మధురవాడ ఐటీ సెజ్లో మిలీనియం టవర్ల నిర్మాణాన్ని అక్టోబర్ నాటికల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణాలు పూర్తయితే 2 లక్షల చదరపు మీటర్ల భవన సముదాయం అందుబాటులోకి రానుంది. విశాఖ మధురవాడ ఐటీ సెజ్పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. మిలీనియం ఐటీ టవర్స్ ప్రాంగణాన్ని నారా లోకేష్ పరిశీలించారు. పనులు వేగవంతం చేసేందుకు అవసరమైన చర్యల్ని అధికారులకు నిర్దేశించారు. టవర్స్ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని లోకేష్ చెప్పారు. హైదరాబాద్లో ఆనాడు సైబర్ టవర్ అని ఒక బిల్డింగ్తో ఐటీ మొత్తం కిక్ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇక్కడ ఇప్పుడు మిలీనియం టవర్స్ క్రియేట్ చేసి మొత్తం ఐటీని రూపురేఖలు మార్చడానికి ఒక కార్యాచరణ పెట్టుకున్నాం. విశాఖపట్నం ప్రిడామినెంట్లీ ఐటీ ఫోకస్ పైన పెడదామని ఈ సంవత్సరం అక్టోబర్లో పూర్తి చేసేటట్టు ఐటీ డిపార్ట్మెంట్ పరంగా బిల్డింగ్ అయ్యే లోపల ఆక్యుపేషన్ కూడా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. 2 లక్షల స్క్వేర్ ఫీట్ ఉంది ఇక్కడ యూజబుల్ స్పేస్. తప్పనిసరిగా అది కూడా అక్టోబర్ కల్లా కంపెనీలతో కోఆర్డినేట్ చేసి ఆక్యుపై చేసే బాధ్యత తీసుకుంటాం. 2 సంవత్సరాలు 1,00,000 ఉద్యోగాలు ఎట్టి పరిస్థితులు నేను తీసుకొచ్చి చూపిస్తాను. టవర్స్ నిర్మాణం పూర్తయితే 2 లక్షల చదరపు అడుగుల భవన సముదాయం అందుబాటులోకి వస్తుంది. ఇప్పటికే ఒప్పందాలు జరిగిన కంపెనీలకు ఇక్కడ భవనాలు కేటాయింపులు చేయాలని ఐటీ శాఖ ప్రతిపాదించింది. ప్రస్తుతం నగరంలో అద్దె భవనాలలో నడుస్తున్న కంపెనీలకు భవనాలిస్తారు.